ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు తిరిగి రాగోరెదరేని నా చెంతకే తిరిగి రండు. మీరు నేను అసహ్యించుకుని విగ్రహములను తొలగించి నన్ను అనుసరింతురేని, యథార్థముతోనూ న్యాయబుద్ధితోనూ చిత్తశుద్ధితోనూ నా పేరు మీద ప్రమాణము చేయుదురేని, వివిధ జాతుల ప్రజలు మీవలే తామును దీవెనలు పొందవలెనని నన్నర్థింతురు, నన్ను కొనియాడుదురు. యూదా యెరూషలేము జనులతో ప్రభు ఇట్లనుచున్నాడు, మీరు బీడువడిన పొలములను బాగుగా దున్నుడు, ముండ్ల నడుమ విత్తకుడు. యూదా యెరూషలేము ప్రజలారా, మీరు మీ ప్రభువునైన నా నిమిత్తము మీ చర్మాగ్రమున సున్నతి చేయించుకొనుడు, అట్లే మీ హృదయమునను సున్నతి చేయించుకొనుడు. లేదేని మీరు చేసిన దుష్కార్యముల వలన నా కోపము అగ్నివలె ఎగసి గనగన మండును, ఇక దానిని ఎవడునూ చల్లార్పజాలడు. ఉత్తర దిశ నుండి యూదా మీదికి దాడి. యూదా ప్రజలకిట్లు హెచ్చరిక చేయుడు, యెరూషలేము జనులకిట్లు ప్రకటనము చేయుడు. దేశమునందంతటా బూరనూది పెద్దగా అరవుడు, ప్రజలను సురక్షిత పట్టణములకు పారిపొమ్మనుడు. సియోనులకు జెండా ఎత్తి చూపుడు, జాగు చేయక భద్రతా స్థలములకు పారిపొండు. ప్రభువు ఉత్తర దిక్కు నుండి వినాశమును తెచ్చుచున్నాడు, మహా విపత్తును కొనివచ్చుచున్నాడు. సింహము పొదలో నుండి కదిలినది, జాతులను నాశనము చేయువాడు బయలుదేరెను. అతడు యూదాను ధ్వంసము చేయును, యూదా నగరముల పాడువడును, వానిలో ఇకనెవడును వసింపడు. ప్రభు ఉగ్రకోపము యూదా నుండి వైదొలగలేదు, కనుక మీరు గోనె తాల్చి శోకింపుడు. ప్రభువిట్లనెను, ఆ రోజున రాజులు ధైర్యము కోల్పోవుదురు, అధికారులు డీలవడుదురు, యాజకులు విస్మయముందెదరు, ప్రవక్తలు విభ్రాంతి చెందుదురు. అప్పుడు నేనిట్లంటిని, హా ప్రభువైన యావే, యెరూషలేము పౌరులను నీవు పూర్తిగా వంచించితివి. నీవు వారికి క్షేమము కలుగునని పలికితివి, కాని ఇప్పుడు కత్తి ఈ ప్రజల గొంతు మీదకి వచ్చినది. ఎడారి నుండి వేడిగాలి తమ ప్రక్కకు వీచుచున్నదని యెరూషలేము పౌరులు గుర్తించు కాలము వచ్చుచున్నది. అది ధాన్యమును తూర్పారబట్టుటకు ఉపయోగపడు మెల్లని గాలి కాదు, ప్రభువాజ్ఞ వలన వీచు బలమైన గాలి. ప్రభువే తన ప్రజలు దోషులని తీర్పు చెప్పుచున్నాడు. శత్రువులు యూదాను చుట్టుముట్టుట. అదిగో, శత్రువు మేఘము వలె వచ్చుచున్నాడు, అతని రథములు సుడిగాలి వలె గిర్రున తిరుగును, అతని అశ్వములు గరుడ పక్షి కంటే వేగముగా పరుగెత్తును. కటకట మనకు చావు తప్పదు. యెరూషలేము, నీ హృదయము నుండి మాలిన్యమును కడిగివేసుకొని రక్షణమును బడయుము. నీవెన్నాళ్ళు దుష్టాలోచనలు ఆలోచింతువు? దాను నుండి వార్తావహులు వచ్చుచున్నారు, ఎఫ్రాయిము కొండ నుండి వినాశవార్తలు వచ్చుచున్నవి, దూర ప్రాంతము నుండి శత్రువులు వచ్చుచున్నారు. జాతులను యెరూషలేమును హెచ్చరించుటకు ఆ దూతలు వచ్చుచున్నారు. ఈ శత్రువులు యూదా పట్టణముల చుట్టూ బిగ్గరగా అరతురు. కాపరులు చేని చుట్టూ కావలి కాసినట్లుగా వారు యెరూషలేమును చుట్టుముట్టుదురు. ఆ నగర పౌరులు ప్రభువు మీద తిరుగబడిరి, కనుక ఈ కార్యము జరుగును. ఇది ప్రభువు వాక్కు. యూదా, నీ దుష్టవర్తనము వలన ఈ అనర్థము వాటిల్లెను, నీ పాపం వలన ఈ తిప్పలు వచ్చెను. ఇప్పుడు నీ గుండెలో బాకు దిగబడనున్నది. ప్రవక్త ఆవేదనము. నా హృదయము బాధ చెందుచున్నది, నేనీ వ్యధను భరింపజాలకున్నాను. నా గుండె వేగముగా కొట్టుకొనుచున్నది, నేను నెమ్మదిగా ఉండజాలను. నాకు పాకా ధ్వని యుద్ధరవము వినిపించుచున్నది. నాశము వెంట నాశము వచ్చుచున్నది, దేశమంతయు ధ్వంసమైనది. త్రుటి కాలములో మన గుడారములు కూలినవి,
మన డేరా తెరలు చినిగిపోయినవి. నేను ఎంతకాలము పోరును గాంచవలెను? ఎంతకాలము బూరల ధ్వనిని ఆలింపవలెను? ప్రభువిట్లనుచున్నాడు. ఈ ప్రజలు మూర్ఖులు, వీరు నన్నెరుగరు. వీరు మందమతులైన బిడ్డలు, బుద్ధి లేనివారు. వీరికి చెడ్డను చేయుట బాగుగా తెలియను, మంచిని చేయుట మాత్రము తెలియదు. ప్రవక్త రాబోవు వినాశమును దర్శించుట. నేను భూమి వైపు చూడగా అది అస్తవ్యస్తముగా నుండెను. ఆకాశము వైపు చూడగా దాని వెలుగు అంతరించెను. పర్వతముల వైపు చూడగా అవి కంపించుచుండెను. తిప్పల వైపు చూడగా అవి చలించుచుండెను. నేను పారజూచితిని గాని నరుడెవ్వడును కనిపింపలేదు. పక్షులు కూడా తిరిగిపోయినవి. సారవంతమైన నేల ఎడారి వలె చూపట్టెను. ప్రభువు తీవ్ర కోపము వలన నగరములు పాడుబడినట్లు కనిపించెను. ప్రభువిట్లనుచున్నాడు. దేశమంతయు నాశమగును, అయినను నేను దానిని పూర్తిగా ధ్వంసము చేయను. ఈ వినాశము వలన భూమి విలపించును, ఆకాశము చీకటిమయమగును. ప్రభువు నోట మాట వెలువడెను కనుక అతడిక మనసు మార్చుకొనడు. అతడు నిర్ణయము చేసెను కనుక ఇక వినుదీయడు. రౌతుల ధ్వనిని, విలుకాంత సందడిని విని ఎల్లరును పారిపోవుదురు. కొందరు అడవులలోనికి పరుగెత్తుదురు, కొందరు కొండలను ఎక్కుదురు. ప్రతి నగరమును నిర్మానుష్యమగును, వానిలో ఇక ఎవడును వసింపడు. యెరూషలేము, నీవిక ఏమి చేయుదువు? నీవు ఎర్రని బట్టలు ధరింపనేలా? సువర్ణాభరణములు తాల్చనేలా? కాటుక పెట్టుకోనేలా? నీ సౌందర్యమెందుకును అక్కరకు రాదు. నీ ప్రేమికులు నిన్ను తిరస్కరించిరి, వారు నీ ప్రాణములు తీయుదురు. నేను ప్రసవ వేదనను అనుభవించు స్త్రీ రోదనము వంటి రోదనమును వింటిని. తొలిచూలు బిడ్డను కను వివిధ కేకల వంటి కేకలను వింటిని. అవి సియోను కుమారి ఏడ్పులు. ఆమె ఊపిరి ఆడక రొప్పుచూ చేతులు చాచి, హా, నాకు వినాశము దాపురించినది, శత్రువులు నన్ను వధించుటకు చుట్టుముట్టిరని పలుకుచున్నది. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము. ఐగుప్తు అను దేవదారు. మా ప్రవాసము 11వ ఏడు 3వ నెల మొదటి రోజున ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజునకును అతని ప్రజలకును ఇట్లు చెప్పుము. నీ గొప్పతనమును దేనితో పోల్తును? నీవు లెబానోను దేవదారు వంటి వాడవు. దానికి నీడనిచ్చు అందమైన కొమ్మలు కలవు. అది మేఘమండలము వరకు ఎదిగెను. నీరు సమృద్ధిగా లభించుటచే బాగుగా పెరిగెను. అగాధ జలములు దానిని వృద్ధిలోనికి తెచ్చెను. ఆ జలములు అది ఎదుగు తావును తడిపెను. అడవిలోని ఇతర వృక్షములకు కూడా ఊటనిచ్చెను. పుష్కలముగా నీరు లభించుటచే ఆ దేవదారు ఇతర వృక్షముల కంటే ఎత్తుగా పెరిగెను. దాని శాఖలు బహువిస్తారముగా పెరిగెను. నానావిధ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొనెను. దాని నీడలో వన్యమృగములు పిల్లలను ఈనెను. వివిధ జాతి ప్రజలు ఆ చెట్టు నీడలో విశ్రమించిరి. ఆ వృక్షము అందమైనది, ఎత్తైనది. దాని కొమ్మలు పొడవైనవి, దాని వేళ్ళు అగాధ జలములోనికి పాకెను. దేవుని వనములో దానికి దీటైన చెట్టు లేదు. ఏ దేవదారునకు దాని శాఖలను పోలిన శాఖలు లేవు. ఏ మేడి చెట్టునకును దాని కొమ్మల వంటి కొమ్మలు లేవు. దేవుని వనములో అంత సొగసైన చెట్టు లేదు. నేను దానిని విశాల శాఖలు గల సుందర వృక్షముగా చేసి తిని, దానిని చూడగా దేవుని తోటయైన ఏదేనులోని చెట్లకు కన్నుకుట్టెను. యావే ప్రభువిట్లనుచున్నాడు. మబ్బుల వరకు ఎదిగిన ఆ చెట్టునకేమి జరుగునో చెప్పెదను. అది పెరిగిన కొలది దానికి పొగరు హెచ్చెను. కావున నేను దానిని పరిత్యజించి తిని, అన్ని జాతి రాజునకు దానిని అప్పగించి తిని, అతడు ఆ చెట్టును దాని దుష్టత్వమునకు తగినట్లుగా దండించును. క్రూరులైన అన్యదేశీయులు
దానిని నరికి అచటనే వదిలివేయుదురు. దాని కొమ్మలు ఛేదమైన ముక్కలను ప్రతి కొండ మీదను ప్రతి లోయలోనూ పడును. దాని నీడన వసించు జాతులన్నీయు దానిని విడనాడి వెళ్ళిపోవును. పక్షులు వచ్చి పడిపోయిన ఆ చెట్టు మీద వాలును. వన్యమృగములు దాని కొమ్మల మీద నడుచును. నీరెంత సమృద్ధిగా లభించినను ఇక మీదట ఏ చెట్టు కూడా అంత ఎత్తుగా ఎదగజాలదు. అంత ఉన్నతముగా పెరిగి మేఘముల వరకు కొమ్మలు చాపజాలదు. ఆ చెట్లన్నీయు చావునకు గురియగు నరుల వలె చచ్చును. మృతలోకమునకు పోవు వారి సంఖ్యలో చేరి నాశమునకు గురియగును. ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు, ఆ చెట్టు పాతాళమునకు ఏగిన నాడు అగాధ జలములు సంతాప సూచకముగా దానిని ముంచివేయును. నేను భూగర్భ నదులను ఆపివేయుదును. బహుముఖములైన వాని ప్రవాహములు ప్రవహింపజాలవు. ఆ చెట్టు చచ్చినది కనుక నేను లెబానోను కొండల మీద చీకట్లు క్రమ్మింతును. అడవిలోని చెట్లన్నీ వాడిపోవును. నేనా చెట్టును పాతాళమున పడద్రోసినప్పుడు పుట్టిన శబ్దము వలన జాతులు కంపించును. మృతలోకమున చేరుకొనిన ఏదేను వృక్షములను సమృద్ధిగా నీరుబడసిన లెబానోను వృక్షరాజములు ఆ వృక్ష పతనమును చూచి సంతసించును. అవి ఆ చెట్టుతో పాటు పాతాళమునకు పోయి అచట అంతకుముందే పతనమయ్యున్న చెట్లతో కూడుకొనును. పూర్వము ఆ వృక్షము నీడన వసించిన వారు జాతుల మధ్య చెల్లాచెదరగుదురు. ఆ వృక్షము ఐగుప్తు రాజును అతని ప్రజలను సూచించును. ఏదేను వనములోని చెట్లకు కూడా దానికి ఉన్నంత ఎత్తుగాని వైభవము గాని లేదు. ఇప్పుడు ఏదేను చెట్లతో పాటు అది కూడా పాతాళమునకు చేరుకొని అచట భక్తిహీనులతోనూ పూర్ణ చచ్చిన వారితోనూ కలిసిపోవును. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. 32వ అధ్యాయము. ఐగుప్తురాజు అను మకరము. మా ప్రవాసము 12వ ఏడు 12వ నెల మొదటి రోజున ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజు మీద శోకగీతమును వినిపింపుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాతులలో సింగము వలె ఉన్నావు, కాని నీవు నదిలో నీటిని ఎగజిమ్ము ముసలివి మాత్రమే. నీవు నీ కాళ్లతో నీటిని కలుషితము చేసి నదులను పాడు చేయుచున్నావు. నా జాతి ప్రజలు ఏకమై వచ్చినప్పుడు నేను వలవేసి నిన్ను పట్టుకొందును. వారు నిన్ను ఒడ్డునకు లాగుదురు. నేను నిన్ను నేలపై పడవేయుదును. నిన్ను పీకుకొని తినుటకుగాను సకల పక్షులను వన్యమృగములను కొనివొత్తును. నేను కొండలను నీ శవముతో కప్పుదును. లోయలను మురిగిన నీ మాంసముతో నింపుదును. నేనెత్తుటిని నీ దేశముపై కృమ్మరింతును. అది కొండలను తడిపి వాగులను నింపును. నేను నిన్ను సంహరించినప్పుడు ఆకాశమును కప్పివేసి తారలను నిర్మూలింతును. సూర్యుని మేఘములు ఆవరించును. చంద్రుడు కాంతినీయడు. నేను ఆకాశ జ్యోతులన్నిటినీ ఆర్పివేసి నీ దేశమును చీకటిమయము చేయుదును. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. నేను నీ వెరుగని దేశములలో నీ మరణ వార్తను వినిపింపగా బహుజాతులు గగ్గోలు పడును. నేను నీకు పట్టించిన దుర్గతి చూసి బహుజాతులు భీతిల్లును. నా ఖడ్గమును వారి మీద జుళిపించెదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులు నిన్ను బట్టి భీతిల్లుదురు. నీవు పడిపోవు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు. యావే ప్రభు పలుకిది. నీవు బబులోనియా రాజు ఖడ్గమునకు బలియగుదువు. నేను క్రూరజాతుల సైనికులు నీ ప్రజల మీద కత్తులు దూసి వారిని హతమార్చునట్లు చేయుదును. నీ ప్రజలను నీకు గర్వకారణమైన సమస్త వస్తువులను నాశమగును. నేను నీటి ఒడ్డులందు నీ పశువులను వధింతును. ఆ మీదట పశువులు గాని నరులు కాని
తమ కాళ్లతో నీటిని మురికి చేయజాలరు. నీ నీళ్లు తేరుకొని స్వచ్ఛమగును, నీ నదులు నూనె పారినట్లుగా నెమ్మదిగా పారును. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. నేను ఐగుప్తును ఎడారి చేసి దానిలోని నరుడనెల్లా నాశము చేయునప్పుడు వారు నేను ప్రభువునని గ్రహింతురు. ఈ హెచ్చరిక విలాపగీతమగును. నానా జాతుల స్త్రీలు ఈ గీతమును ఆలపించుచు ఐగుప్తు కొరకును దాని ప్రజల కొరకును విలపింతురు. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. పాతాళమునకు పోవువారు. మా ప్రవాసము 12వ ఏడు మొదటి నెల 15వ దినమున ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, ఐగుప్తులోని జనబాహుళ్యము మీద శోకగీతమును ఆలపింపుము. బలాఢ్యులైన ఇతర జాతి ప్రజలతో పాటు వారిని కూడా పాతాళమునకు పంపుము. నీవు ఐగుప్తీయులతో ఇట్లనము, మీరు ఇతరుల కంటే సుందరమూర్తులమని ఎంచితిరా? మీరును పాతాళ లోకమునకు పోయి సున్నతి లేని భక్తిహీనుల ప్రక్కన పవ్వళింపుడు. పోరున చచ్చిన వారితో పాటు ఐగుప్తీయులను కూలుదురు. ఒక ఖడ్గము వారినందరినీ మట్టుపెట్టును. మహావీరులను, ఐగుప్తు తరపున పోరాడిన యోధులను, ఐగుప్తీయులను మృతలోకమునకు ఆహ్వానించుచు పోరున హతులైన భక్తిహీనులు ఇచటికి దిగివచ్చి ఈ తావున పవ్వళించిరని పలుకుదురు. అస్సిరియా ఆ పాతాళ లోకమున ఉన్నది. దాని సైనికుల సమాధులు దాని చుట్టూను కలవు. వారందరూ యుద్ధమున చనిపోయిరి. వారి సమాధులు పాతాళ లోకమున లోతైన తావున ఉన్నవి. అస్సిరియా సైనికులెల్లా యుద్ధమున చనిపోయిరి. వారి సమాధులు అస్సిరియా గోరీ పక్కనే ఉన్నవి. కాని పూర్వము వారు సజీవుల లోకమును గడగడలాడించిరి. ఏలాము అచట ఉన్నది. దాని సైనికుల సమాధులు దాని చుట్టూ ఉన్నవి. వారెల్లరూ పోరున చచ్చిరి. భక్తిహీనుల వలె మృతలోకమును చేరుకొనిరి. వారు బ్రతికి ఉన్నప్పుడు ఎల్ల ఎడల భీతిని పుట్టించిరి. కాని ఇప్పుడు మృతులై అవమానము చెందియున్నారు. ఏలాము పోరున కూలిన వారి ప్రక్కన పండుకొని ఉన్నది. దాని సైనికుల సమాధులు దాని చుట్టూనున్నవి. వారెల్లరూ పోరున గతించిన భక్తిహీనులు. వారు బ్రతికి ఉండగా భీతిని పుట్టించిరి. కాని ఇప్పుడు మృతులై అవమానము చెంది ఉన్నారు. పోరున కూలిన వారికి పట్టు దుర్గతియే వారికి పట్టినది. మెషెక్కు, తుబాలు అచటనున్నవి. వాని సైనికుల సమాధులు వాని చుట్టూనున్నవి. వారెల్లరూ భక్తిహీనులుగానే పోరున చనిపోయిరి. అయినను ఒకప్పుడు వారు సజీవులను గడగడలాడించిరి. పురాతన కాలపు వీరులకు వలె వారిని ఖనన సంస్కారములు జరగలేదు. ఆ ప్రాచీన వీరులు తమ ఆయుధములతో పాటు పాతాళమునకు దిగిపోయిరి. అచట వారి ఖడ్గములు వారి తలక్రిందనున్నవి. వారి డాళ్ళు వారి దేహములపైనున్నవి. ఈ వీరులొకప్పుడు సజీవులకు భీతి పుట్టించిరి. ఈ రీతిగా ఐగుప్తీయులు పోరున కూలిన భక్తిహీనుల ప్రక్కన పండుకొందురు. ఏదోము తన రాజులతో అధిపతులతో అచటనున్నది. వారు శూరులు. కాని ఇప్పుడు పోరున కూలిన భక్తిహీనులతో పాటు పాతాళమున పరుండియున్నారు. ఉత్తర దేశాధిపతులు సీదోనీయులు అచటనున్నారు. ఒకప్పుడు వారి అధికారము నరులకు భీతిని పుట్టించెను. కాని వారిప్పుడు పోరున కూలిన వారితో పాటు పాతాళమును చేరుకొని అవమానము చెందిరి. భక్తిహీనులుగానే అచట పరుండియుండిరి. మృతలోకమునకు పోవు వారికి కలుగు అవమానమే వారికి కలిగినది. పోరున ప్రాణములు పోయిన వీరులెల్లరినీ చూచి ఐగుప్తు రాజు అతని సైన్యమును ఓదార్పు చెందునని యావే ప్రభువు నుడువుచున్నాడు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఐగుప్తు రాజు సజీవులకు భీతి పుట్టించునట్టు చేసితిని. కాని అతడును అతని సైనికులను చత్తురు. వారు
పోరున కూలిన సున్నతి లేని వారి ప్రక్కన పవ్వళింతురు. ఇది దేవుడైన ప్రభువాక్కు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. కోప స్వభావుడు వెర్రి పనులు చెయ్యును, కాని జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును. మూర్ఖునకు మూర్ఖత్వమే దక్కును, కాని బుద్ధిమంతునికి విజ్ఞాన కిరీటము అబ్బును. దుష్టుడు శిష్టునికి దండము పెట్టవలయును, దుర్మార్గుడు సజ్జనుని ద్వారము వద్ద వేచి ఉండవలయును. పేదవానిని ఇరుగు పొరుగు వారు చేదరించుకొందురు, కలిమి కలవానికి చాలామంది మిత్రులు ఉందురు.